Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. థియేట్రికల్ ట్రైలర్ అంటే ఏంటో చూపించబోతున్న వీరమల్లు, కంటెంట్ కుండే పవర్ అంటే చూపిస్తున్న మార్గాన్ ఫిలిం, సేమ్ అదే తిరిగి చూపెట్టిన తమ్ముడు ట్రైలర్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే, సితారే జమీన్ పర్ బాక్స్ ఆఫీస్ దగ్గర 10 days రన్ ని కంప్లీట్ చేసుకోగా డే బై డే ఇంప్రూవ్మెంట్ చూపెడుతూ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. సెకండ్ ఫ్రైడే 6.5 కోట్ల నెట్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం సాటర్డే గ్రోత్ చూపిస్తూ 12.6 కోట్ల నెట్, ఇక సండే ఏకంగా 14.5 కోట్ల నెట్ కలెక్ట్ చేయడంతో 10 days నెట్ ఇండియాలో 123 కోట్లు దాటింది. గ్రాస్ 148 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక ఓవర్సీస్ లో మరో 52 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 10 days లోనే వాల్వేడిగా 200 కోట్ల మార్క్ దాటింది. అండ్ ఇప్పుడు 300 కోట్ల వైపు దూసుకుపోతుంది. బట్ బడ్జెట్ బట్టి చూస్తే అమెరికా ఇప్పటికే బ్లాక్ బస్టర్ ప్రాఫిట్స్ తీసుకొచ్చింది ఈ ఫిలిం. ఇక మార్కర్ విషయానికి వస్తే, డే 1 కోటి గ్రాస్ తో మొదలైన ఈ ఫిలిం రిమైనింగ్ 2 days లో 6 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిందంటేనే అర్థం చేసుకోవచ్చు మౌత్ టాక్ ఏ రేంజ్ లో వర్కౌట్ అయిందో. 3 days కి గాను తమిళనాడులో 4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం తెలుగు స్టేట్స్ లో 1.5 కోట్ల గ్రాస్, కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 65 లక్షలు అండ్ ఓవర్సీస్ లో 80 లక్షల గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో 3 days ఆల్రెడీ గ్రాస్ 7 కోట్లకి చేరుకుంది. షేర్ 3.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ ఎస్టిమేషన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 13 కోట్లు కావడంతో మరో 9.5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. చూడాలి మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయో. అల్లరి నరేష్ బర్త్డే సందర్భంగా తన న్యూ మూవీ అనౌన్స్మెంట్ ఇచ్చింది మూవీ టీమ్. సితారా ఎంటర్టైన్మెంట్స్ లో ఆల్కహాల్ అనే మూవీ చేయబోతున్నాడు అల్లరి నరేష్. పెద్ద ప్రొడక్షన్ హౌస్ కావడంతో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మంచిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కిరణ్ బవరం కేరామ్ మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఒక వీడియోతో డిఫరెంట్ గా ఈ లుక్ అయితే రిలీజ్ చేశారు. అండ్ లుక్ కూడా మంచిగానే అనిపించింది. షారుఖ్ ఖాన్ ప్రెజెంట్ కింగ్ మూవీతో బిజీగా ఉండగా ఈ మూవీలో మెయిన్ విలన్ గా అభిషేక్ బచ్చన్ కనిపించబోతున్నాడన్న టాక్ గట్టిగా వినిపిస్తుంది. షారుఖ్ ఖాన్ కి అభిషేక్ బచ్చన్ లకే చామ్, బట్ మెయిన్ విలన్ గా అంటేనే డౌట్ వస్తుంది. దుల్కర్ సల్మాన్ శివకార్తికేయన్ సినిమాలు క్లాష్ లో దిగబోతున్నాయి. మద్రాసి మూవీ September 5th రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే దుల్కర్ సల్మాన్ కాంతా మూవీ కూడా అదే రోజు రిలీజ్ అవుతున్నట్టు అనౌన్స్మెంట్ రావడంతో చిన్నపాటి కాంపిటీషన్ అయితే ఆ రోజు చూడబోతున్నాం. చూడాలి మరి ఈ రేసులో ఎవరు గెలుస్తారో. కూలీ మూవీ రైట్స్ చాలా మంది దగ్గరికి వెళ్ళినా కూడా ఫైనలీ ఏషియన్ మూవీస్ వల్లే దీన్ని తీసుకున్నారు. 30 కోట్ల ఆఫర్ చేసినప్పుడు లైట్ తీసుకున్నారు. బట్ ఇప్పుడు అవి పెరిగి 48 కోట్లకి చేరుకుంది. సో 50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగబోతుంది ఈ ఫిలిం. సో మినిమం మూవీ హిట్ అవ్వాలన్నా 100 కోట్ల గ్రాస్ ని తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేయక తప్పదు. చూడాలి మరి వార్ 2ని తట్టుకునేది ఎంతవరకు నిలబడుతుందో. తమ్ముడు మూవీ థియేట్రికల్ ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అయింది. మరి ట్రైలర్ ఎలా ఉంది అంటే సేమ్ ఫస్ట్ ట్రైలర్ ఫీల్ తీసుకొచ్చింది తప్ప పెద్దగా ఏం రివీల్ చేయలేదు. కలర్ గ్రేడింగ్ లో చేంజెస్ కూడా ఏం లేవు. కొన్ని రిపీటెడ్ షాట్స్ కూడా కనిపించాయి. ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకటే మంచిగా అనిపించింది తప్ప రిమైనింగ్ అంతా కూడా ఏది పెద్దగా ఎంగేజ్ చేయలేదు. మూవీకి సెన్సార్ నుంచి ఇప్పటికే సర్టిఫికేట్ రాగా 2 hours 30 minutes రన్ టైమ్ తో రాబోతుంది ఈ ఫిలిం. నేనైతే ఇప్పుడే క్లారిటీగా చెప్తున్నా, మూవీ కలర్ గ్రేడింగ్ థియేటర్ లో కూడా ఇదే విధంగా ప్లే అయితే మాత్రం మూవీకి అది చాలా పెద్ద మెనేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మరి ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇక దిల్ రాజు జూలై 3న ఈ మూవీ పేడ్ ప్రీమియర్స్ వేయడానికి రెడీ అవుతున్నారు. వీళ్ళ కాన్ఫిడెన్స్ కి తగ్గ కంటెంట్ మూవీలో ఏముందో చూడాలి. థియేట్రికల్ ట్రైలర్ కి పర్ఫెక్ట్ మీనింగ్ చూపెట్టబోతుంది వీరమల్లు ట్రైలర్. ట్రైలర్ రిలీజ్ కి ఇంకా 2 days ఉండగా థియేటర్స్ లో భారీగా ట్రైలర్ ని ప్లాన్ చేస్తున్నట్టు లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. యూట్యూబ్ లో 11:22 AM కి ట్రైలర్ రిలీజ్ కాబోతుండగా థియేటర్స్ లో 10 AM కే ప్లే చేయబోతున్నారు. అండ్ థియేటర్స్ లిస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. నైజంలో ఇప్పటివరకు 18 థియేటర్స్ లాక్ అవగా సీడెల్లో 8 థియేటర్స్, ఉత్తరాంధ్రలో 4, ఈస్ట్ లో 9, వెస్ట్ లో 6, కృష్ణాలో 3, గుంటూరులో 3 అండ్ నెల్లూరులో 4 థియేటర్స్ వరకు లాక్ అయ్యాయి. ఇక కర్ణాటకలో 5, తమిళనాడులో రోహిణి థియేటర్, ఇలా మొత్తం కలుపుకొని 60కి పైగా థియేటర్స్ లో చాలా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది ఈ ట్రైలర్. థియేటర్స్ లిస్ట్ ని ఇన్స్టా పేజ్ లో ఆల్రెడీ అప్డేట్ చేసా, మిస్ ఉంటే చెక్ చేయండి. అండ్ రేపటికి ఇంకొన్ని థియేటర్స్ అయితే యాడ్ చేయబోతున్నారు. సినిమా బిజినెస్ కి ట్రైలర్ చాలా ఇంపార్టెంట్ కావడంతో ఎలా ఉండబోతుందో చూడాలి. మీరే థియేటర్ లో ట్రైలర్ చూస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. తమ్ముడు అండ్ వీరమల్లుకి హిట్ టాక్ వస్తే Day 1 to ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడితే అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.